రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. కార్మికుల ఐక్యత, పెండింగ్ బిల్లులు 10,000 రూపాయల వేతనే, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే, కోడిగుడ్లు ప్రభుత్వమే, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే, ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 రూపాయల జీతాన్ని వెంటనే, ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 రూపాయల జీతాన్ని వెంటనే రావాలే కలెక్టరు, రావాలే కలెక్టరు. ప్రభుత్వం నుండి వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. కార్మికుల ఐక్యత, ప్రభుత్వాల నుండి వైఖరి, ప్రభుత్వాల నుండి వైఖరి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు, ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ పిలుపు మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే దసరా అక్టోబర్ 14వ తారీఖు నుండి సమ్మెకి వెళ్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు డిసెంబర్ నుంచే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, డిసెంబర్ నుంచే పెండింగ్లో ఉన్న బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కోడిగుడ్లు పెట్టాలని అధికారుల ఒత్తిడి, ఇలా కోడిగుడ్లు పెట్టాలంటే 5 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే ఇంకా 2 రూపాయలు అదనంగా మేము కలిపి ఇలా పిల్లలకు కోడిగుడ్లు పెడతా ఉన్నాం. అనేక అప్పులై లక్షల కొద్దీ ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్ల మీద పడ్డ పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వం వెంటనే మా యొక్క డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబర్ 14వ తారీఖు నుండి సమ్మెకి వెళ్తామని చెప్పి ముందు జాగ్రత్తగా మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా మా యొక్క సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం సుధా మాకు పెండింగ్ బిల్లులు పెట్టిపోయింది, ఇంకా ఈ ప్రభుత్వం ఇప్పటికీ మాకు బిల్లులు ఇవ్వలేదు. ఇలా 23 సంవత్సరాల నుండి పిల్లలకు నాణ్యమైన తిండి పెడతా ఉన్నాం. మేము ఇలా ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటా ఉన్నాయి. మేము మధ్యాహ్నం స్కూళ్ళల్లో మంచి నాణ్యమైన మెను ప్రకారంగా పెట్టాలని. మరి మెను ప్రకారంగా పెట్టాలంటే మీరు మెను ప్రకారంగా పైసలు ఇయ్యండి, మేము పెడతాం, తప్పేం లేదు. మెను ప్రకారంగా పెట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మీరు పైసలు ఇయ్యండి, పైసలు పెంచుర్రి, పిల్లలకు ఒక పిల్లగానికి 25 రూపాయలు చెల్లించుర్రి, మేము మెను ప్రకారంగా పెడతాం. మీరు ఎట్లా పెట్టమంటే మేము అట్లా పెడతాం. ఇలా ప్రభుత్వాలు ఇలా చాలించాలని జీతాలతో ఇలా 3,000 రూపాయలతో ఆ 3,000 ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. ఇలా అనేక లక్షల కొద్ది కిరాణా షాపులో అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇలా లక్షల కొద్ది అప్పులైన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే రేపు సమ్మెకైనా, ధర్నాకైనా, రాస్తారోకైనా ఎక్కడికక్కడ ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడం సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్, పెరియార్ ఆలోచన విధానం మేరకు నడుస్తున్న న్యూస్ ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.